62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఇప్పుడు ఒక మహిళ జీవితంలో సాధారణంగా రజస్వలు అవడము లేదా పెళ్లి కావడము, తల్లి కావడము ఎంత ఇంపార్టెంట్, మెనోపాజ్ దశ కూడా ఒక రకమైన మైలురాయి అని చెప్పొచ్చు. సో మెనోపాజ్ కి వచ్చినప్పుడు యాక్చువల్గా మహిళలు హార్మోన్లలో ఎలాంటి తేడాలు వస్తాయి, సో వాళ్ళు సైకలాజికల్ గా ఎలాంటి మార్పులకు లోనవుతారు, ఆ స్థితిలో మహిళలు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? మెనోపాజ్ అనేది ఆ వర్డ్ లో మీరు చూస్తారు, దర్ ఇస్ అ పాజ్. సో దర్ ఇస్ ఎ పాజ్ అంటే కామా. సో పాజ్ అనేది ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ పాజ్ ఇన్ ద లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రాన్సిషన్ పీరియడ్. సో బేసికలీ ఎలాగ మీరు చెప్పారో చిన్నప్పటి నుంచి డిఫరెంట్ ఫేజెస్ వి సీ అండ్ రీచ్ దట్ స్టేజ్. మెనోపాజ్ వచ్చే వరకు బేసికలీ మెనోపాజ్ క్లినికల్ డెఫినేషన్తో 1 year కంటిన్యూస్గా పీరియడ్స్ రాలేదు అని అంటే వీ కాల్ ఇట్ మెనోపాజ్. బట్ పెరి మెనోపాజ్ అనేది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ దట్ కెన్ బి 5 years ఆర్ మోర్. సో ఆ టైంలో స్లోగా హార్మోన్స్ తగ్గుతూ పోతాయి అండ్ దెన్ కంప్లీట్గా మానిపోయినప్పుడు 1 year పీరియడ్స్ రాకపోతే మనం అయిపోయింది మెనోపాజ్ అని చెప్తాం. సో ఈ ఫేజెస్లో హార్మోన్స్ స్లోగా తగ్గుతున్నప్పుడు చాలా వరకు ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. సో ఆ టైంలో అంటే అందరూ లేడీస్ గమనిస్తారు, బట్ ఎందుకు అవుతుంది అని అర్థం చేసుకోలేరు. వన్ ఈజ్ వెరీ కామన్ థింగ్ ఈజ్ హాట్ ఫ్లషెస్. అంటే ఇలా సెగల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. మామూలుగా ఏసీలో కూర్చున్నా కూడా వేడేస్తుంది అనేది, ఇంకా అసలు సింథటిక్ పెట్టుకోలేము, ఏం కవర్ చేసుకొని పెట్టుకోలేము, లూజ్గా బట్టలు వేసుకోవాలి, ఇలా సెగలు వచ్చేస్తున్నాయి అనే ఫీల్, దట్ ఈస్ హాట్ ఫ్లషెస్. అదర్ దాన్ దట్ ఎమోషనల్ అబిలిటీ, అంటే చాలా త్వరగా చిన్న చిన్న మాటలతో బాధపడ్డం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అలా అనుకోవడం, అందువలన బాధపడ్డం. సడన్లీ ఒక నిమిషంలో చాలా హ్యాపీగా ఉంటారు, మళ్ళీ సెకండ్ నిమిషంలో అసలు వరల్డ్ ఈజ్ నాట్ ఆన్ మై సైడ్ అట్ ఆల్ అని అనిపించే ఫీలింగ్స్ వచ్చేసి డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ఫేజెస్తో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు, కానీ మెడికల్ సైడ్ నుంచి కొన్ని ఫైటోఎస్ట్రోజన్స్ అనేది సప్లిమెంట్స్ లాగా ఇవ్వచ్చు. బట్ గెటింగ్ డిపెండెంట్ ఆన్ మెడిసిన్స్ ఈజ్ నాట్ వాట్ ఐ వుడ్ రికమెండ్. సో మెడిసిన్స్ కాకుండా బేసికలీ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్. లైక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఎమోషనల్లీ చాలా బాధపడతారు. బట్ వన్స్ దే అండర్స్టాండ్ ద థింగ్ దెన్ దే ఆర్ హ్యాపీ. అలాగే మెనోపాజ్ది కూడా ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ ఎనీమోర్. అండ్ అంటే ఈ ఫిజికల్ చేంజెస్ని, ఎమోషనల్ చేంజెస్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. అందులో అగైన్ హెల్ప్ చేసేది ప్రాపర్ డయట్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. దే హెల్ప్ అ లాట్. అట్ ద సేమ్ టైమ్ ఆ స్టేజ్ వరకు చాలా మందికి ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ లిటిల్ డౌన్, చాలా వరకు తగ్గిపోతాయి. సో వాళ్ళు సొంతం మీద కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళకి హాబీస్ అనేటివి, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు అనేటివి దాని మీద కొంచెం ఫోకస్ చేయడం మొదలు పెడితే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెస్ అనేది ఏదో బయట నుంచి వస్తుందని కాదు, కండిషన్స్, ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. హౌ వీ రియాక్ట్ మేక్స్ ఇట్ స్ట్రెస్ఫుల్ ఆర్ నాట్. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది సొంతం తగ్గించుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. అట్ ద సేమ్ టైమ్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో హార్మోన్స్ తగ్గే కొద్దీ మామూలుగా ఆడవాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్కి తక్కువ రిస్క్ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు మెన్. ద రీజన్ ఇస్ ద హార్మోన్స్ విచ్ ఆర్ ప్రొటెక్టివ్. సో ఈ హార్మోన్స్ అనేది 50-55 వరకు ఉన్నాయి. దాని తర్వాత హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు ద రిస్క్ ఇస్ సేమ్. సో ఆ టైంలో ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం, హార్ట్ చెకప్ చేయించుకోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం గర్భసంచిలో కొంతమందికి వేరే మార్పులు మొదలవుతాయి. సో ఎండోమెట్రియం అనేది ఇది గర్భసంచి లోపల పొర ఉంటుందో ఆ థిక్నెస్ చూసుకునే అవసరం కూడా ఉంది. సో ఈ మధ్య హెల్త్ చెకప్స్ వీ సీ ఇన్ ఆల్ హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. సో దట్ ఈస్ నాట్ జస్ట్ బిజినెస్, దట్ ఈస్ నెససరీ. బికాస్ హెల్త్ చెకప్ చేసుకుంటే మనం ఏదో డిసీజ్ అడ్వాన్స్డ్ అయ్యే ముందే వీ కెన్ ఐడెంటిఫై అండ్ టేక్ ద నెససరీ స్టెప్స్. సో one consultation with the doctor, regular physical activity, proper diet, keeping yourself calm and engaging yourself into something you like. ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు, లైక్ ఫ్యూ టిప్స్ టు pass through the menopause phase comfortably.